హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఇలా చూస్తున్నారా మీరు? మిర్చిని ఆరుదల చేయకన్నా తీసుకొస్తే పళ్ళు తీసుకొస్తే మళ్ళీ యాడ్లో ఈ విధంగా ఆరబోయాల్సి వస్తుంది. కాబట్టి చూసి ఆలోచించుకోండి. ఆరబెట్టి తీసుకురండి ఒకసారి మీ ఏరియాలో. ఆరుమూరులు అనమాట. చూస్తున్నారా? ఇలా మన మార్కెట్ యార్డ్లు ఇవాళ డేటు ఫిబ్రవరి నెల 1 తారీఖు 2026 సంవత్సరం అనగా ఆదివారం అండి. మనం ఇచ్చి యార్డ్లో ఎటు చూసినా రాసి ఈ విధంగా పోసి ఉన్నారు. దానికి గల కారణం మీరే. మీ మిర్చిని బాగా ఆరుదల చేసి తీసుకొస్తే ఇక్కడ రాసిపోసే పని ఉండదు. ఏదైనా కానీ వీడియో లాస్ట్ దా చూస్తే కొన్ని వివరాలు మీకు వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి అన్న. మరి ఈ వారంలో ఏదైనా కానీ మిర్చి అమ్మకాలు బాగా అమ్ముకున్నారు ఎక్కడ చూసినా కానీ. చూడండి, ఆరుమూరులే డీలక్స్లో పళ్ళు తీసుకొచ్చారు. అదే డ్రై అయితే 18,000, 17, 17.5 ఎక్కువ, ఇంకా 18 కూడా పోతుంది. నెమ్ములు పాలాలు తీసుకొస్తే 15, 16 అడుగుతారు. పక్క నుండి మనం వీడియోలో అప్లోడ్ చేసినాము, ఏదైనా ఏసీలు అప్లోడ్ చేసామంటే నెంబర్ 1 ఏసీ అయితే అవి ఏసీ గురించి అప్లోడ్ చేస్తామండి. నెంబర్ 2 ఏసీ ఉందనుకో ఆ ఏసీలో వీడియో తీయనివ్వరు మనల్ని. ఒకవేళ తీసినాయి, ఎవర్రా నువ్వు మా ఏసీలో వీడియో తీసినావు వెళ్ళిపో అనేవాళ్ళే కానీ, కేసీ పెడతామనే వాళ్ళే కానీ. అట్లాంటి ఏసీలు ఏమైనా ఉన్నాయంటే అవి ఏదైనా నెంబర్ 2 ఏసీలే. మన ఛానల్లో ఏదైతే ఏసీలు మీకు కనబడుతున్నాయో ఆ ఏసీలు ఏమైనా నెంబర్ 1 ఏసీలు, ఎటువంటి రైతులకి ఇబ్బంది లేకుండా ఉండే ఏసీలే మన వీడియో తీసి పెడతా ఉంటాం. చూస్తున్నారా? ఈ వారంలో బాగా అమ్మకాలు జరిగినాయండి. ఏదైనా కానీ చాలా వరకు చెప్పాలండి. నేను చాలా ఏసీలకి వెళ్తూ ఉంటాను, ఆటో తోలుతా వెళ్తాప్పుడైతే కొందరిది వీడియో తీరబ్బా ఏం కాదు అంటారు. కొందరితే ఎవరు నువ్వు వీడియో తీస్తాడా, వీడియో తీస్తే బాగోదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగా దాన్ని బట్టి చూసి మీరు అర్థం చేసుకొని ఏసీల్లో సరుకు పెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదేమైనా కానీ నేను చాలా ఏసీలు నా ఛానల్లో పెడతా ఉన్నాను. ఈ వారమును ఏసీలో ఆయన అంటున్నాడు, ముట్టాయనారే మా ఏసీలో ఇవాళ ఫుల్ డెలివరీ అంటున్నాడు ఆయన అయితే. ఇదే కాదు, ప్రతి ఒక్క ఏసీలో కూడా ఈ వారంలో బాగా అమ్మకాలు జరిగింది. ఎందుకంటే మంచి రేట్లు ఉన్నాయి కదా ఏసీలో మిర్చి 99% చాలామంది అడుగుతున్నారు అన్న అమ్ముకోవాలి వద్దని. ఏసీలో వాటికి రేటు ఉంది కాబట్టి అమ్ముకుంటే ఇబ్బంది లేదు. ఇంకా వచ్చిద్దా పెరిగిద్దని అంటే దానికి ఎవరి మేము చేయలేము, ఉంచితే ఉంచండి, అది మీ ఒపీనియన్. అది ఎవరి మేము చేయలేము. వచ్చిద్దని అంటున్నారు కానీ ఇవాళ వచ్చిద్దా, రేపు వచ్చిద్దా, నెల తర్వాత వచ్చిద్దా, 2 నెలల అనసంలో వచ్చిద్దా, అది చెప్పలేము ఎవరం కూడాను. కానీ వస్తుంది అంటున్నారు. అయితే రేపటి గురించి దేవుడు ఎరుగు. ఇయ్యాలి చాలు అనేవాళ్ళు చాలామంది అయితే మిర్చిని అయితే అమ్ముకుంటున్నారు. ఈ విధంగా సూపర్ 10 కానీ నెంబర్ 5, సో అవన్నీ రకాలు 20,000 నుంచి 25,500 దాకా ప్రతిదీ జరుగుతున్నాయి. ఇవన్నీ చూడండి తేజాలే, ప్రతి ఒక్కది తేజాలే ఫుల్గా తీసి అమ్ముతున్నారు. ఇవన్నీ క్వాలిటీలు తేజ కాయలు ఎక్కువ ఉన్నాయి వీటిలోనైతే మాత్రం. అర్థమవుతుందా? ఏందంటే మొత్తం మచ్చులు వేసినారు అబ్బాయి తేజాలేని. ఇంకా మచ్చులు ఓకే అవ్వలేదు, పార్టీ ఓకే అంటే మొత్తం డెలివరీ తీయాలి. దాదాపుగా 1,000-1,500 బస్తాలు ఇవన్నీ అని చెప్పారు వాళ్ళు అయితే మాత్రం. ఈ విధంగా ఇవన్నీ ఏసీలోనివే. కొన్ని వందల BFలు ఉన్నాయి, కొన్ని ఏడాది 25 ఉన్నాయి, కొన్ని 24 ఉన్నాయని కూడా చెప్పారు వాళ్ళు. ఏదేమైనా ఈ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేయొచ్చు. చాలా వివరాలు నేను మీకు నిన్న శనివారం వీడియోలో ఫుల్ వివరాలు మీకు అప్లోడ్ చేశాను. కానీ అందులో ఒక సూపర్ 10 గురించి చెప్పలేదని చాలామంది కామెంట్ చేశారు. అన్న సూపర్ 10 కూడా 18,000-19,000, 17,000 నుంచి 20,000 లోపు నెమ్ములు వేస్తున్నారు. పాలాలు ఉంటే డ్రై ఉంటే 20 నుంచి 22,000 వేస్తున్నారు. సుపీర్లు అయితే 23,000 కూడా జరుగుతున్నాయి. ఏదైనా సూపర్ 10 అయితే మిగతా అన్ని రకాల గురించి నిన్న వీడియోలో మీకు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను బాగా వివరంగా. శనివారం వీడియోలో ఏదైనా కానీ మీకు ఈ విధంగా కాకపోతే ఏసీల్లో బాగా అమ్ముతున్నారన్న చూడండి. దాన్ని బట్టి మీరు అమ్మాల వద్దు ఆలోచించుకోండి అని చెప్తున్నాం. అంతేగాని మిమ్మల్ని అమ్మేమని చెప్పలేదు, వద్దని చెప్పలేదు. రేటు వచ్చిద్ది రాదు ఎవరు గ్యారంటీ చెప్పలేము. రేపుడు మాట దేవుడు ఎరుగు. ఇయ్యాలి అనేటట్టుగా మీకు వివరంగా చెప్పడానికి ఇవాళ ఆదివారం మీకు వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఏమంటారో మరి? డౌట్స్ ఉన్న కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. వీళ్ళని దీనిగా ఏదేమో నలుగురిని కనుక్కొని వివరంగా మీకు చెప్తాను. మార్కెట్ అయితే పెరిగిద్ది అంటున్నారు కానీ 20,000 చేస్తామంటున్నారు తేజాలు. మళ్ళీ 18,000 అవుతాయి. ఏసీ కానీ ఏవైనా కానీ 500 అటు ఇటుగా అదే రేట్లు వేస్తున్నారు. ఒక అటు ఇటుగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి పెంచుతారు, తగ్గుతారు, పెరిగితే తగ్గుతారు. సరుకు బాగా తగ్గితే బాగా హై రేట్లోకి వెళ్తుంది రేటు. సరుకు ఇదే సరుకు వస్తే ఒక 500 అటు ఇటుకి ఇదే జరిగిద్ది మార్కెట్. సరుకు తగ్గితే పెరిగిద్ది, సరుకు పెరిగితే దిగుమతి రేటుకు వచ్చే పెరిగితే సరుకు డౌన్ అవుద్ది అన్నట్టుగా మాట్లాడుతున్నారు రేట్లు. ఏదేమో నిన్న వీడియోలు చూస్తే మీకు పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయండి ఫుల్గా. ఓకే, వీలైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.